ట్రాన్స్‌వరల్డ్ రేడియో ఇండియా మరి రేడియో అనే ఒక మాధ్యమం పూర్తిగా అంతరించిపోయినందున అఫీషియల్గా ఇది ట్రాన్స్‌వరల్డ్ రేడియో ఇండియా రిజిస్టర్ అయినప్పటికీ వర్డ్ రిసౌండ్స్ టుడేగా పిలువబడుతున్నారు. అంటే వాక్యము ప్రతి కుటుంబంలో, ప్రతి గడప, ప్రతి ఇంటిలో ప్రతిధ్వనించాలి అనే ఉద్దేశంతో ఈ పరిచర్య పనిచేస్తున్నది. సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఇది ప్రస్తుతం 7 మీడియా ప్లాట్ఫామ్స్ అంటే టీవీ, డిజిటల్ ఆడియో పరికరాలు, వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, మరి ఈ రీతిగా ప్రింట్ మీడియా అనే అనేక మాధ్యమాల ద్వారా ఈ పరిచర్య పనిచేస్తున్నది. మరి ముఖ్యంగా మరి దేవుని మహాకృపను బట్టి మరి దైవ సేవకులు ఆచార్య ఆరాధ్యమూర్తి గారు వచనం వెంబడి వచనము మరి రేడియో ద్వారా తన వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. మరి తదనంతరము మరి కాలంతో పాటు మరి మేము కూడా మీడియా షిఫ్ట్ అంటే రేడియో పూర్తిగా అంతరించిపోయింది కనుక దీన్నే మరి ఒకసారి వచనం వెంబడి వచనము టీవీ ద్వారా కూడా అందచేయాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా మళ్ళీ లాస్ట్ ఇయర్ మే నుంచి స్టార్ట్ అయింది. అయితే ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మరి వారి తర్వాత వచనం వెంబడి వచనము టీవీ ద్వారా కూడా వాక్యాన్ని అందజేయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించుచున్నాడు. వెరీ రీసెంట్లీ వి స్టార్టెడ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ జెనిసిస్ నుంచి అంటే ముఖ్యంగా బైబిల్ గైడ్లైన్స్ అంటూ ఫిబ్రవరి 2 స్టార్ట్ చేశాము. మరి ఇది రేపటి నుంచి అంటే రేపు మండే నుంచి జెనిసిస్ కూడా ప్రారంభమవుతుంది. ఇది జీ తెలుగు ఛానల్లో మరి అదే రీతిగా కల్వరి ఛానల్లో ఉదయం 6 గంటలకు వస్తుంది కనుక సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి 5 రోజులు ఈ వచనం వెంబడి వచనం ఉంటుంది కనుక దయచేసి వీక్షించాలని కోరుకుంటున్నాను. ఇది ఉదయం 6 గంటలకు. ఒకవేళ ఉదయం 6 గంటలకు వీలు పడకపోతే శుభవార్త ఛానల్లో కూడా 7:30 గంటలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ వాక్య పరిచర్య అందజేస్తుంది కనుక ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. టీడబ్ల్యూఆర్ వర్డ్ రిసౌండ్స్ టుడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యమే ఒక వ్యక్తిని ఒప్పిస్తుంది, ఒక వాక్యాన్ని ఒక వ్యక్తిని ప్రభు చెంత నడిపిస్తుంది, ప్రభు రాజ్యంలో చేరుస్తుంది. ఇది నా వాక్యం విన్న విధంగా ఈ వర్డ్ ఆఫ్ గాడ్ అలోన్ కెన్ రిడీమ్ ఎనీబడీ ఎల్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూమి మీద ఒక వ్యక్తిని మార్చేది దేవుని వాక్యమే. అందులో భాగంగానే గత 12 సంవత్సరాలుగా మేము ఒక బైబిల్ క్విజ్ నిర్వహిస్తున్నాం. ఈ బైబిల్ క్విజ్ జీడబ్ల్యూఆర్ బైబిల్ క్విజ్ అందరికీ తెలుసు, చాలా మంది ఈ సంఘం నుంచి రాస్తుంటారు. ఈ దినము ఒక విశిష్టత ఏంటంటే ఈ దినము స్టేట్ వైడ్ గా 2nd and 3rd ప్లేస్ లో మరి ఈ సంఘం నుండే మరి విజేతలుగా ఉంటున్నారు. వాటిని బట్టి నేను ప్రభువును మహిమపరుస్తూ వారిని సంఘం అంతటి నుండి గుర్తించాలనే ఉద్దేశంగా మరి యొక్క స్టేట్ మినిస్ట్రీ కోఆర్డినేటర్ గా ఈ దినము మరి దైవ సేవకులు విల్సనాయ్ గారి చేతుల మీదుగా రిక్వెస్ట్ చేశాం. గారు దయచేసి మరి ఆ యొక్క విజేతలకు నేను బహుమతులు అందజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి దయచేసి సుఖిశ్రీ గారు కూడా మరి వారు సహకరించాలని